జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటో తెలుసా? ఒకరిని ఏడిపించి నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. మనసు బాధపడితే ఆ పైవాడు చూస్తూ ఉంటాడు, ఇద్దరు సంతోషంగా ఉంటారు. మధ్యలోకి నువ్వు దూరి వాళ్ళ సంతోషాన్ని లాక్కొని ఎప్పుడు ఏడుస్తూ ఉండేలాగా చేస్తావు చూడు, అది నిన్ను జీవితాంతం వదిలిపెట్టదు. ఎందుకంటే సంతోషంగా ఉన్న లైఫ్లోకి నువ్వు వచ్చి వాళ్ళ సంతోషాన్ని లాక్కొని వాళ్ళ ఏడుపు కారణమైన నువ్వు లైఫ్లో ఎప్పటికీ పైకి రాలేవు. ఎందుకంటే పైన ఆ దేవుడు ఉంటాడు. నేను మర్చిపోయినా పైన ఆ దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా చూస్తాడు, శిక్ష పడేలాగా చూస్తాడు. కన్నీరు కారిస్తే భూమికి తగ్గుతుంది, భూదేవి ఊరుకోదు. మనసు బాధపడితే ఆ దేవుడు కూడా ఊరుకోడు. అంతే, వెనకాల దేవుడు ఉంటాడు, కంపల్సరీ చూస్తాడు. ఏమీ చూడులే అని చెప్పేసి మనం అనుకుంటాం, ప్రతి ఒక్కటి చూస్తాడు. ఈరోజు మనం పడ్డ బాధ వాళ్ళు కూడా పడేలాగా చేస్తాడు, చేస్తాడు. కానీ మనం పడ్డ వేదన, ఆ బాధ అంత ఇంత కాదు. మనం మర్చిపోయినా మన చావు మాత్రం మర్చిపోదు ఆ బాధని. అలాగే ఉంటుంది వాళ్ళకు కూడా బాధ, ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉంటుంది.